హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను చూపించే ప్రోడక్ట్ నెట్ హ్యాబిట్ టమాటో బేసిల్ ఏహెచ్ఏ బిహెచ్ఏ ట్యాన్ పిగ్మెంటేషన్ రిలీఫ్ కోల్డ్ ప్రాసెస్డ్ మాయిశ్చరైజింగ్ సోప్స్. ఈ సోప్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్లో ఉన్న ట్యానింగ్ పోతుంది, అలానే పిగ్మెంటేషన్ తగ్గుతుంది, అలానే స్కిన్ బ్రైట్నింగ్ అవుతుంది అని చెప్పి నేను చెప్పట్లేదు, బ్రాండ్ అయితే క్లెయిమ్ చేస్తుంది. అలానే ఇవి మనకి 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోని అయిందని కూడా ప్రోడక్ట్ అయితే క్లెయిమ్ చేస్తుంది. అండ్ ఇది యూజ్ చేయడం వల్ల మీ స్కిన్ బ్రైట్నింగ్ అయిపోద్దా, స్కిన్ అనేది ట్యానింగ్ పోతుందా, స్కిన్లో ఉన్న పిగ్మెంటేషన్ పోతుందా లేదా వీళ్ళైతే నేను షేర్ చేసుకుంటాను. సో మెయిన్గా ఈ సోప్ ఒక హ్యాండ్మేడ్ సోప్. ఇది వచ్చేసి మనకి కోల్డ్ ప్రాసెస్తో అయ్యే సోప్స్ ఇవి. సో వీటిలో ఏమంటే మనకి ఆయిల్స్ అండ్ బటర్స్ ఉండడం వల్ల స్కిన్లో ఏమంటే మనకి మాయిశ్చరైజర్ని లాక్ చేస్తుంది, అలానే స్కిన్ ఏమంటే హైడ్రేటింగ్గా ఉంటుంది. ఈ సోప్ చాలా జెంటల్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నేను తీసుకుంది 125 గ్రామ్స్ బారు. ఇవి వచ్చేసి మనకి అరౌండ్ 199 పడింది. నేనైతే అమెజాన్లో తీసుకున్నాను. సో సోప్లో ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే చాలా న్యాచురల్గా ఉంటాయి. మనకి ఇందులోని టమాటో జ్యూస్, అలానే కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, ఇలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. అలానే ఇందులో ఏహెచ్ఏ బిహెచ్ఏ కూడా ఉంది, లాక్టిక్ యాసిడ్, సైలిసిలిక్ యాసిడ్. సో ఈ సోప్ యూస్ చేసే ముందు కంపల్సరీగా అయితే ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇది సైలిసిలిక్ యాసిడ్ ఏమంటే అందరికీ సూట్ కాదు. అలానే మీకు ఆల్రెడీ స్కిన్లో పింపుల్స్ ఉన్న యాక్ని ఉన్నా సరే కంపల్సరీగా ప్యాచ్ టెస్ట్ చేసుకుంటే బెస్ట్. ఇందులో ఫ్రాగ్రెన్స్ కూడా ఉంది, మైల్డ్గా కాదు, కొంచెం ఎక్కువ స్ట్రాంగ్గానే అనిపిస్తుంది. సో ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం వల్ల ఏమంటే ఫర్దర్గా మీరు యూజ్ చేయలేదో క్లియర్గా తెలుస్తుంది. సో ఇది ఫేస్ అండ్ బాడీకి, హ్యాండ్స్కి, దేనికైనా యూజ్ చేయొచ్చు. సో ఇది యూజ్ చేయడం వల్ల ఏమంటే మనకి ట్యానింగ్, పిగ్మెంటేషన్, అలానే స్కిన్ బ్రైట్నింగ్ అవుతుందని ప్రోడక్ట్ అయితే క్లెయిమ్ చేస్తుంది. కానీ ఇది యూజ్ చేయడం వల్ల మీ స్కిన్లో ఉన్న ట్యానింగ్ అయితే పోతుంది. రీసెంట్ టైంలోని మనం బాగా ఎండలో తిరిగి వస్తాం కదా, సో స్కిన్ ట్యానింగ్ అయిపోద్ది, డార్క్గా అయిపోద్ది. సో దాని మీద అయితే వర్క్ చేస్తుంది. సో మన బాడీలో ఉన్న డర్ట్ని, అలానే ఇంప్యూరిటీస్ని, డస్ట్ని అయితే రిమూవ్ చేస్తుంది. సో దానివల్ల ఏమంటే మన స్కిన్ అనేది బ్రైట్నింగ్గా అవుతుంది. కానీ చిన్నప్పటి నుంచి మనం ఒక కలర్ నుండి ఇప్పుడు ఇంకో కలర్లో అయితే చేంజ్ అయిపోం ఈ సోప్ వల్ల. సో కాకపోతే ఇది ఏమంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో అయి ఉంది. కాకపోతే ఇది సోప్ అనేది బేగా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. సో వన్స్ యూజ్ చేసిన తర్వాత మంచి డ్రై ప్లేస్లో పెట్టుకుంటే బెస్ట్. అండ్ ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్ కూడా యూజ్ చేయొచ్చు, చిల్డ్రన్స్ యూజ్ చేస్తే అబోవ్ 5 ఇయర్స్ వాళ్ళు యూజ్ చేయాలి. అది కూడా మనకి ప్రోడక్ట్లోనే ఉంటుంది అనమాట. సో ఎవరైనా యూజ్ చేయొచ్చు, కానీ ప్యాచ్ టెస్ట్ చేసి యూజ్ చేస్తే బెస్ట్. సో ఇంగ్రీడియంట్స్ అయితే చాలా న్యాచురల్గా ఉన్నాయి, అలానే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి, లాక్టిక్ యాసిడ్ అండ్ సాలిసిలిక్ యాసిడ్ కూడా ఉంది. సో వాటి వల్ల ఏమంటే మనకి పిగ్మెంటేషన్ తగ్గొచ్చు, కానీ సోప్ యూజ్ చేయడం వల్ల మీకు అలాంటి పిగ్మెంటేషన్ తప్పదు. స్కిన్ బ్రైట్నింగ్గా ఉంటుంది, స్కిన్ చాలా జెంటల్గా వర్క్ చేస్తుంది ఇది. అలానే మన స్కిన్లో ఉన్న ట్యానింగ్ అయితే రిమూవ్ అవుతుంది. అండ్ ఇందులో ఏమంటే మనకి చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల పెద్దగా ఏమీ మీకు స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వదు. అలానే ఫుల్గా న్యాచురల్ కానీ కెమికల్స్ కూడా ఉన్నాయి ఇందులోని. కానీ ప్రోడక్ట్ ఏం క్లెయిమ్ చేస్తుందంటే ఓన్లీ హ్యాండ్మేడ్ సోప్ అనే ఉంది. కానీ ఇది మనం యూజ్ చేసిన తర్వాత మన ఫేస్ ఏమంటే బాగా లేదర్ అవుతుంది. మనకి స్కిన్ ఏమంటే కొంచెం డ్రై అనిపించింది నాకు స్టార్టింగ్లోని, మరీ అంత స్కిన్ మాయిశ్చరైజింగ్గా లేదు. సో ఇలా మీరు యూజ్ చేస్తే మీకు కూడా అలానే అనిపిస్తుంది. సో అంతే, నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ కలుపుతాను నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.